హాయ్ అండి, వెల్కమ్ టు వెంకీ బ్లాగ్స్. నా పేరు మల్లాది వెంకటలక్ష్మి. ఆలోచనలు సముద్రంలో అలలు లాంటివి. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక క్షణం ఆగి ఈ ఆలోచన ఎవరికి వస్తుంది అని ప్రశ్నించుకోవాలి. నాకు అనే సమాధానం వస్తుంది. అప్పుడు వెంటనే అయితే నేను ఎవరు అని రెండవ ప్రశ్న వేయాలి. ఈ ప్రక్రియ మనల్ని మనం ఆలోచన మూలంలోకి తీసుకుని వెళ్తుంది. సాక్షిభావం ఉండాలి, అన్నింటితో ఉండాలి, అన్నీ అనుభవించాలి. కానీ వాటికి భిన్నంగా సాక్షిభావం అన్న అంటని స్థితి ఆలోచనలు సముద్రం మీద వచ్చే అలలు లాంటివి. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఆ సముద్రం లాంటి వాళ్ళం. నిరంతరం మారుతూ ఉండే శరీరం కానీ మనసు కానీ మనం కాదు. వీటన్నిటిని గమనిస్తూ స్థిరమైన ఉనికి చైతన్య ఆత్మలం. మనం ఎప్పుడైతే మన ఆలోచనలు మరియు భావనలు ఒక సాక్షి భావంతో గమనించడం మొదలు పెడతామో అప్పుడు వాటికి మన మీద ఉన్న పట్టు సడలిపోతుంది. నిజమైన శాంతి ఈ జ్ఞానాన్ని కేవలం చదవడానికి కాకుండా దైనందిక జీవితంలో ఆచరణలో పెట్టాలి. మనల్ని మనం నిజంగా తెలుసుకున్నప్పుడు మన శాంతి బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. శాంతి, సుఖం, ఆనందం మన లోపలే ఉన్నాయి. అప్పుడు మన చుట్టూ జరిగే వాటికి మనం రియాక్ట్ అవ్వకుండా కేవలం సాక్షి స్థితిలో చూడగలుగుతాం. గుర్తింపు కోసం ఆరాటపడం. మనం మన ఉనికిని కేవలం మన విజయాలు, ఆస్తులు, హోదాలతో పోల్చుకుంటున్నాం. మనం ఇతరుల మెప్పు కోసం ఎదురు చూస్తే వారు పొగిడితే ఆకాశానికి ఎగరడం, విమర్శిస్తే పాతాళానికి పడిపోవడం చేస్తాం. మనం ప్రశాంతత వేరే వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ మీద ఆధారపడి లేదు. అనవసరమైన భారం మనం నేను అనే ఒక ఇమేజ్ నిర్మించుకుని అది ఎక్కడ దెబ్బతింటుందో అని భయంలో జీవిస్తున్నాం. భారం భగవంతుడి మీద పెట్టకుండా రైలులో ప్రయాణిస్తూ మన లగేజ్ని మన నెత్తి మీదే పెట్టుకుని అనవసరంగా మోస్తున్నట్లు ప్రవర్తిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.